ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా చవట ప్రభుత్వంలా మారిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి విమర్శించారు. కడప పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక మట్టి దోచుకెళ్తున్నట్లే ఇప్పుడు ఫ్లయాష్ను దోచుకుంటున్నారని, బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయతీ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో సముద్రం పాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని కేఆర్ఎంబీ గుర్తించినా ఏపీ ప్రభుత్వం గుర్తించలేదన్నారు. తుఫానులతో రైతులు ఖరీఫ్ను నష్టపోయారని, రబీ పరిస్థితి కూడా అలాగే ఉందని, రబీ సాగు కావాలన్నా తాగునీటి సమస్య రాకూడదన్నా తక్షణం విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని చెప్పారు. పూర్తయిపోయింది. ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేయకుండా మేనిఫెస్టోలో చెప్పినట్టు మేనిఫెస్టోలో ఏమో ఘనంగా చెప్పడం జరిగింది. అమలు చేయలేని చవట ప్రభుత్వం లాగా ఉన్న పరిస్థితి. ఈ చవట ప్రభుత్వానికి కప్పిపుచ్చుకునే దానికి సోషల్ మీడియా పైన వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేధింపులు, అన్ని రకాలుగా చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనందరికి కూడా బాగా తెలుసు. ఈ ప్రభుత్వం ఈ 6-7 నెలల్లో అన్ని డిపార్ట్మెంట్లలోనూ కూడా ఎక్కడా కూడా ఒక ఇంచు పని చేయడం లే. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు చేయడం లే, మైనింగ్ డిపార్ట్మెంట్ పనులు చేయడం లే. ఏ పని అంటే ఈ ప్రభుత్వం అనేది ఉందా, ఒట్టి సోషల్ మీడియా పైన లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ